ఎలుకల్లాంటి వాళ్ళు నిన్ను మాట అంటున్నారు, మాట పడే పొజిషన్లో ఉన్నావు, బలవంతుడివే బలవంతురాలివే, కానీ కావాలని కొన్నిసార్లు అవమానానికి బలహీనతకు అప్పగిస్తాడు. ఎందుకంటే నీలో దీన మనస్సు దేవటానికి. అర్థమైందా? అట్లాంటి వాళ్ళకు 100 మందికి సమాధానం చెప్పే దమ్ము నీకివ్వగల దేవుడు తోడై ఉన్నాడు. భయపడాల్సిన అవసరం, ఎవరిని లక్ష్య పెట్టాల్సిన అవసరం. వాడు ఏందని ఇంత మాట అంటే నిన్ను పట్టించుకునేవా? తీరా ఏందిరా వాడు లెక్క చేసేది. ఆ విధమైనటువంటి మనస్సును సాధన చేయండి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి. ఈ విధమైన శోధనలు నీకు అనుమతిస్తే వాటిని అధిగమించడానికి ముందే మెంటల్గా ప్రిపేర్ అయి ఉండి కనిపెట్టు. అప్పుడు నీకు ఏ అభ్యంతరం కలగకుండా ఆత్మబలంతో నిండుకొని యేసయ్య కొరకు ప్రజ్వలించే దీపం అవుతావు.